సరే ధ్యానం చేద్దామని నేను ధ్యానాన్ని కూర్చుండేవాడిని. నైట్ ఎంత మహా అయితే 1 నిమిషం కూర్చుండేటోడిని. ఉదయం నుంచి వెళ్ళి అన్ని పనులు చేసుకొని ఊరంతా తిరిగి అన్ని ఊర్లు అంతా చేసుకొని వచ్చి ఫుల్గా భోంచేసి నా రూమ్ లోకి వెళ్ళి 1 నిమిషం ధ్యానం చేస్తే అది నిద్ర వచ్చేది. అటు ఇటు చూసేవాడిని, ఎవరు చూడట్లే కదా పడుకుంటూ పోదామని పడుకుంటేటం. అలా 7 రోజులు 8 రోజులు ధ్యానం చేసిన ధ్యాన సమయం మొత్తం ఒక 8 నిమిషాలు 9 నిమిషాలు ఉండొచ్చు. ఇందాక మన గుప్తా గారు చెప్పినట్టు ఇంకా అనుభవాలకు వచ్చే అవకాశం కూడా లేదు. అది వచ్చేలోపే నా ధ్యానం అయిపోతుంది. అనుభవాలు ఏమి రాలేదు కానీ నిద్ర మాత్రం వచ్చేది. సరే రోజు అనుకుంటూ రేపు మాత్రం బాగా చెయ్యాలి అని. సో ఇది ఏమైందంటే 8 రోజుల తర్వాత ఫస్ట్ నాలో నుంచి పోయింది, నాకు అత్యంత ఇష్టమైంది వారము వజ్రము తిథి మాసము ఏమి అడ్డు పెట్టకుండా నేను రోజు తినేది మాంసాహారం. అటువంటి మాంసాహారాన్ని నేను ఉదయం 6 గంటలకి మధ్యకన్నంతో మాంసాహారం తిని మళ్ళీ వెళ్ళిపోతే ఏ రాత్రికి వస్తాం కదా, అలాంటిది నేను తీసి పక్కన పెడుతుంటే కొద్ది రోజులు ఏమి తక్కువైపోయిందని అడుగుతున్నావా అని అడిగారు. కొద్ది రోజుల తర్వాత నువ్వు ఇంట్లో తినట్లే కానీ బయట తింటున్నట్టు ఉన్నది అన్నారు. కానీ నాకైతే తినబుద్ధి కావట్లేదు.